హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కార్డు ప్రతి కుటుంబానికి ఎందుకు అవసరం, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఫ్యామిలీ కార్డు అంటే ఏమిటి అంటే, ఫ్యామిలీ కార్డు అనేది ప్రతి కుటుంబానికి ఇచ్చే ప్రత్యేక కార్డు. ఇది ఆధార్ కార్డు లాంటిది కాదు, కానీ ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్డు ద్వారా కుటుంబానికి ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు ఒకే చోట రికార్డ్ అవుతాయి. ఈ కార్డులో ఉన్న ప్రధాన ఫీచర్లు: మొదటిది ప్రభుత్వ పథకాల ట్రాకింగ్. ఎవరు ఏ పథకం ద్వారా లబ్ధి పొందారో రికార్డ్ అవుతుంది. రెండవది ఫ్యామిలీ స్కోర్ సిస్టమ్. దీని ద్వారా నిజమైన అర్హులకు మాత్రమే పథకాలు చేరుతాయి. మూడవది డేటా వాడకం. ఫీల్డ్ లెవెల్లో డేటా సేకరించి ఏ కుటుంబానికి ఏ పథకం అవసరమవుతుందో ప్రభుత్వం సులభంగా గుర్తిస్తుంది. నాలుగవది వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో వెనుకబడిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఐదవది ఉమ్మడి కుటుంబాలకు రక్షణ. పథకాల కోసం కుటుంబాలు విడిపోవలసిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు, అనేక పథకాలకు ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకరికి మాత్రం లబ్ధి చేకూరుతుందని చాలా వరకు కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. అంటే చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోతున్నాయి. అలా కాకుండా ఉమ్మడిగా కుటుంబంగా ఉన్నా కూడా వారికి ఆ కుటుంబాన్ని బట్టి లబ్ధి చేకూరే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా దీనిని బట్టి మనకి తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డు వల్ల లాభాలు ఏమిటంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి, ఒకే కార్డులో అన్ని పథకాలు రికార్డు అయి ఉంటాయి. ఎవరు లబ్ధి పొందారో ఎవరు పొందలేదో కూడా క్లియర్గా తెలుస్తుంది. నిజమైన అర్హులకు మాత్రమే పథకాలు అందుతాయి. ప్రభుత్వ సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. అంటే ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ కార్డు ద్వారా ప్రభుత్వం పారదర్శకత పెంచాలని చూస్తుంది. ప్రతి కుటుంబానికి సరైన ప్రయోజనాలు చేరేటట్లు కొత్త జనాభా విధానం కూడా రూపొందించాలనుకుంటుంది. ఉమ్మడి కుటుంబాలకు ప్రోత్సాహం ఇస్తూ పథకాల కోసం అనవసరంగా కుటుంబాలు విడిపోకుండా చూసుకుంటారు. ప్రభుత్వ డేటా ఆధారంగా పథకాలు రూపొందించడం వల్ల ప్రజలకు మరింత న్యాయం చేకూరుతుంది. ఈ కార్డులు ఎప్పుడు వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం. 2025 ఆగస్టులో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి ఈ ప్రాజెక్టును ఆమోదించారు. తర్వాత నెలలో గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అధికారికంగా లాంచ్ ఇంకా కాలేదు. లాంచ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో స్పష్టమైన సమాచారంతో మీకు మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను. మొత్తం మీద ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు ప్రతి కుటుంబానికి చాలా ఉపయోగకరమైనదిగా ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు ప్రయోజనాలు పారదర్శకంగా సమయానికి చేకూరుతాయి. మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.